మంత్రపాఠః सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము భావకర్మణు అనే సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాము. భావార్థంలో కర్మార్థంలో ధాతువు చేత ఆత్మనే పదం వస్తుంది అని చెప్పుకున్నాము. అందులో భావం అంటే ఏమిటి, కర్మ అంటే చెప్పుకున్నాము. అకర్మక ధాతువుల చేత భావ అది కర్తల ప్రత్యయాలు వస్తాయి. సకర్మక ధాతువుల చేత కర్మ అది కర్తల ప్రత్యయాలు వస్తాయి, లకారాలు వస్తాయి. అది నిన్న మనం చూసాము. నిన్న చెప్పిన ఉదాహరణ ఆస్యతే దేవదత్తేన గాయతే భవత సుప్యతే భవత. ఇందులో ఆస్యతే అనే పదం ఎలా తయారైంది అనేది ఇక్కడ మనకు పరిశిష్టంలో ఇచ్చారు. ఒకసారి రూపం ఎలా తయారైంది చూద్దాం. మిగిలిన రూపాలు ఒకటి తెలుసుకుంటే మిగిలిన రూపాలు కూడా అన్ని ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ పరిశిష్టం మీద కనిపిస్తుంది. తో ఆస్యతలో ఆత్మీయపదం ఏ విధంగా వచ్చింది, ఆ రూపసిద్ధి ఎలా వచ్చింది అది మనం చూద్దాము. చూడండి, ఆస్తి అంటే కూర్చున్నాడు, ఇది అర్థం. లకారం ప్రథమ పురుషు ఏకవచనం యొక్క రూపం ఇది. ఆస్యత అంటే ముందు ఆస్ ధాతు తీసుకున్నాం. ఏం తీసుకున్నామండి? ఆస్ ధాతు. పైన చూడండి, దీనికి అవశిష్టం అనేది పైన కనిపిస్తుంది స్లైడ్ మీద. ఆస్ ధాతు. ఆస్ ధాతు ఈ భూవాదయ ఆశ భూవాదయో ధాతవ అనే సూత్రం ప్రకారంగా ధాతు సంజ్ఞని పెరిపెడతాము. ధాతు సంజ్ఞని పెరిపెట్టిన తర్వాత ధాతు యొక్క అధికారంలో ఉపదేశే అజనునాశిక ఇత్. ధాతు సంజ్ఞని పెరిపెట్టిన తర్వాత ఆ ధాతులోని అనుబంధ లోపాలంటే చేసుకుంటాం. ఏముంది అనుబంధ లోపం? ఉపదేశే అజనునాశిక ఇత్ అనే సూత్ర నియమం ప్రకారంగా ఆశ సకారంలో ఉండే అకారము అది అనునాసిక కాబట్టి అనునాసిక వచ్చు కాబట్టి దానికి ఇత్ సంజ్ఞని పేరు పెడతాము. ఇత్ అని పేరు పెట్టగానే తస్య లోప అదర్శన లోప చేసేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఆస్ మిగులుతుంది. ఆస్. ఇప్పుడు ఇక్కడ ఆస్ అనేది ఒక్క నిమిషం చెప్పుకున్నాం కదండి మనం, ఏదో బై మిస్టేక్ ముందుకు వచ్చేసాం, క్షమ్యత. తో అది ఆస్తే రూపము మనం ముందు చూసాం అనుదాత్తంగిత ఆత్మీయ పదంలో. నెక్స్ట్ మనకు ఉండేది ఆస్యత రూపం కావాలి. ఆస్యత ఇప్పుడు చెప్పిన ప్రక్రియ ఇక్కడ సేమ్ అదే విధంగా వస్తుంది. ఆశ ప్రక్రియ సేమ్ ఇదే విధంగా ఉంటుంది. తస్యలోప అదర్శన లోప. ఇప్పుడు మనకేమి ఆస్ మిగిలింది. ఆస్ మిగిలిన తర్వాత ఇక్కడ ఈ స్థితిలో వర్తమానే లట్ ఏంటంటే వర్తమాన లట్ అనే సూత్రం చేత లట్ లకారం వస్తుంది. వర్తమాన కాలే అర్థే ధాతు లట్ ప్రత్యయ భవతి. లట్ ప్రత్యయ కుత్ర భవతి? ప్రత్యయ పరశ్చ ప్రకారంగా ప్రత్యయం ఎల్లప్పుడు పరంగానే వస్తుంది. ఎవరికి పరంగా వస్తుంది? ధాతుకు పరంగా వస్తుంది. కాబట్టి ఆస్ ధాతుకి పక్కనే లట్ ప్రత్యయం తీసుకొచ్చాం. అందుకే ఆస్ లట్. చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది. ఆస్ లట్. ఈ లట్కి అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? ఇల్లు లకారం పొల్లు మాత్రం మిగులుతుంది. సో అనుబంధ లోపం ఎలా అవుతుంది? లట్. లట్లో టకారానికి హలంత్యం అనే సూత్రం చేత టకారానికి సంజ్ఞ పెడతాము. లకారంలో ఉండే అకారానికి ఉపదేశే అజనునాశిక ఇత్ అనే సూత్రం చేత ఇత్ సంజ్ఞని పెడతాం. ఇత్ సంజ్ఞని పెడతాం అన్నమాట. ఓకేనా? ఈ రకంగా టకారానికి లకారంలో ఉండే అకారానికి ఇత్ సంజ్ఞని పెట్టిన తర్వాత తస్లోప అదర్శలోప చేస్తాం. అప్పుడు ఓన్లీ లకారం పొల్లి మూలుతుంది. ఇప్పుడు లకార స్థానంలో ప్రత్యయం కావాలి. సో లకార స్థానంలో ఏ ప్రత్యయం వస్తుంది? ఆ లకారం ఏ అర్థంలో వచ్చింది? కర్మం చెప్పడం కోసం వచ్చిందా, కర్తం చెప్పడం కోసం వచ్చిందా? ఇప్పుడు మనకు సూత్రం పనిచేస్తున్నమాట. భావకర్మణం అనేది లస్య ఇదం అధికార సూత్రం. ఇల్లు అనేది లస్య ఇదం అధికార సూత్రం. ఏంటి?
అధికార సూత్రం. ఈ అధికారంలో ఏముంది? ముందు లా రాగానే అధికారంలో వెళ్ళడానికి ముందే మనం లహ కర్మణి చ భావే చాకర్మ కేభ్యః ఏంటండి రాగానే వెంటనే ఏమొచ్చింది? లహ కర్మణి చ భావే చాకర్మ కేభ్యః అనే సూత్రం వచ్చేసి ఏమంటుంది? లహ అంటే లకార స్థానంలో మనకి ఏమొచ్చింది? అనుబంధ లోపం చేసుకుంటే లటక అనుబంధ లోపం చేస్తే లకారం పొల్లు మిగిలింది అన్నమాట. ఏమి మిగిలింది? లకారం పొల్లు మిగిలింది. లకారం పొల్లు మిగిలింది. ఆ లకార స్థానం ఏమొచ్చింది? లహ కర్మించే భావి చాకర్మ కేభ్య వచ్చి చెప్తుందంటే లకార స్థానంలో కర్మని చకార కర్త భావే అకర్మ కేభ్య భావే కర్తది అకర్మ కేభ్య అంటే లకార స్థానంలో మనం భావకర్మలు చెప్పిన నియమం ఇక్కడ వర్తిస్తుంది. గమనించండి. లకార స్థానంలో ఏ ప్రత్యయాలు వస్తాయంట? ఈ సూత్రం ప్రకారంగా లా అనేది కర్తలో వస్తుంది ప్లస్ కర్మలో కూడా వస్తుంది. లకారం అనేది ఇక్కడ భావంలో వస్తుంది ప్లస్ కర్తలో కూడా వస్తుంది. 4 రకాలు అన్నమాట. ఇక్కడ ఏ అర్థంలో వచ్చింది అంటే భావకర్మనో అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ ఆస్ ధాతు అనేది అకర్మక ధాతు. ఏ ధాతు? ఆస్ ధాతు అకర్మక ధాతు కాబట్టి భావ అర్థంలో లకారం వచ్చింది. భావాన్ని చెప్పడం కోసం లకారం వచ్చింది. కాబట్టి ఈ సూత్రం వచ్చి చెప్పింది అకర్మక ధాతు చేత అయితే లకారం ఉందో ఆ లకారం ఏ అర్థంలో వచ్చిందే? భావార్థంలో వచ్చింది. లకారము భావార్థం చెప్పడం కోసం వచ్చింది. లకారంలో లా అనేది అకర్మక ధాతుకి పక్కన భావాన్ని చెప్పడం కోసం వచ్చింది. అంటే భావాన్ని చెప్పడం కోసం వచ్చింది కాబట్టి లకారము లకార స్థానంలో ప్రత్యయం కూడా భావాన్ని చెప్పడం కోసం వస్తున్నమాట. అంటే భావార్థంలోనే ప్రత్యయం వస్తున్నమాట. కాబట్టి అకర్మక ధాతువు కాబట్టి అకర్మక ధాతువు చేత భావార్థంలో లకారం వచ్చింది. భావార్థంలో ప్రత్యయం తెచ్చుకో అని చెప్పింది. సో భావార్థంలో ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి? ఏ ప్రత్యయం తెచ్చుకోవాలంటే అప్పుడు మన సూత్రం వస్తుంది భావకర్మనో. ఏ ప్రత్యయం తెచ్చుకోవాలంటే భావార్థంలో వచ్చింటైనా భావంలో అయినా కర్మలైనా ఆత్మనేపదం వస్తుంది. కాబట్టి ఆత్మనేపదాన్ని ప్రత్యయం తెచ్చుకో. ఇది వచ్చి చెప్పింది లహ కర్మనిచ్చ భావే చాకర్మ కేభ్య. చూడండి స్లైడ్ మీద దగ్గర ఏమంటుందంటే లహ కర్మనిచ్చ భావే చాకర్మ కేభ్య. మనం నేను చెప్పిన అర్థం ఇందులో కూడా ఉంటుంది. గమనించండి. లహ అంటే లకారాహ అంటే లకారాలు ఏంటివి? లట్టు లిట్టు లుట్టు ఈ 10 లకారాలు కదా, అది ఏదైనా కావచ్చు. ఇక్కడ మనకు లట్టు తీసుకున్నాం. ఆ లట్టు కర్మ లోపం చేస్తే ఏమైంది? లకారం పొల్లు మిగిలిందన్నమాట. ఓకేనా? ఆ లకార స్థానం ఏముంటుంది? లకారాహ సకర్మకేభ్యో ధాతుభ్య కర్మణి కారకే భవంతి. నేను చెప్పినదా సకర్మక ధాతు ఈక్వల్ టు కర్మ కర్త. కర్మలో కర్తలో లకారం వస్తుంది. అకర్మకేభ్య ఈక్వల్ టు అకర్మక ఈక్వల్ టు భావం కర్త. భావంలో లకారం వస్తుంది, కర్తలో లకారం వస్తుంది. అది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. లహ అంటే లకారాహ సకర్మకేభ్యో ధాతుభ్య కర్మణి కారకే భవంతి. కర్మకారకంలో వస్తాయంట. చకారాత్ కర్తరిచ ఇంకా కర్తలు కూడా వస్తాయి. చకారం చేత కర్తలు కూడా వస్తాయి. తర్వాత ఇది ఒక అర్థం వచ్చింది. రెండోది అకర్మకేభ్య ధాతుభ్య. అకర్మక ధాతులతోటి భావే భవంతి. అకర్మక ధాతులతో లకార ఏ అర్థంలో వస్తాయి? భావంలో వస్తాయంట. లకారాలు వస్తాయి. లకారం ఏ అర్థంలో వస్తుంది? భావాన్ని చెప్పడం కోసం వస్తుంది. లకారం ఏ అర్థం చెప్పడం కోసం వస్తుంది? లకారంలో ఏ ప్రత్యయం తీసుకొస్తామో ఆ ప్రత్యయం అనేది భావాన్ని చెప్పడం కోసం లకారం వచ్చింది. భావాన్ని చెప్పడం కోసం లకారం వచ్చింది కాబట్టి ఆ లకార స్థానంలో వచ్చే ప్రత్యయం కూడా భావాన్ని చెప్తుంది. లకారం భావంలో వచ్చినప్పుడు ఆ లకార స్థానంలో వచ్చే ప్రత్యయం కూడా భావాన్ని చెప్తుంది. కాబట్టి అకర్మకేభ్యో ధాతుభ్య భావే భవంతి చకారాత్ కర్తరిచ. కర్తలు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ మనం భావాన్ని తీసుకున్నాం. కొంచెం కర్తలు కూడా వస్తుంది. ఓకే. చకారాత్ కర్తరిచ ఇది సూత్రం యొక్క అర్థం. ఓకే, స్పష్టమైంది అనుకుంటాను. ఇక్కడ మనకు ఆస ధాతు అకర్మక ధాతు కాబట్టి అకర్మక ధాతు పక్కన లకారము భావం చెప్పడం భావంలో వచ్చింది. సో భావంలో ఏ ప్రత్యయం వస్తుందంటే ఇది ముందు ఏది థింగ్స్ లస్య ఇదం అధికారం అస్మిన్ అధికారానికి వెళ్తే తిప్తస్జి షిప్తస్థ మిబ్వస్మస్ తా ఆథాం ఝ థాస్ ఆథాం ధ్వం ఇటు వహి మహి ఈ 18 ప్రత్యయాలు వచ్చాయి. ఈ 18 ప్రత్యయాల నుంచి 9కేమో పరస్మయ పదాన్ని విభాగం చేసుకున్నాం. లహ పరస్మయ పదం అనే సూత్రం నియమం ప్రకారంగా. మిగిలిన 9 ప్రత్యయాలకు తంగాణావాత్మనే పదం ప్రకారంగా ఆత్మనే పద సంధి వచ్చింది. ఏమొచ్చిందండి? మొత్తం రావడమో లకార స్థానంలో 18 ప్రత్యయాలు వచ్చాయి. 18 ప్రత్యయాల నుంచి మనం పరస్మయ పదాలు తెచ్చుకోవాలన్నా ఆత్మీయ పదాలు తెచ్చుకోవాలన్నా ఆ 18 ప్రత్యయాలు 2 భాగాలు చేశాం.
తొమ్మిదేమో లహ పరస్మయ పదం అనే సూత్రం ప్రకారంగా పరస్మయ పదం పెట్టాము. తొమ్మిదికేమో తంగాణం ఆత్మనే పదం ప్రకారంగా ఆత్మనే పదం పేరు పెట్టాం. ఓకేనా? సో ఈ రకంగా ఈ పరస్మయ పదం ఆత్మనే పదం పేరు పెట్టాము, కానీ ఏం తెలుసుకోవాలి అక్కడ నిర్ణయించలేదు. దానికి నిర్ణయం ఎలా వస్తుంది? అప్పుడు ఈ సూత్రం వస్తుంది. భావకర్మను, ఒకవేళ భావంలో లకారం వచ్చింటేనా లేదా కర్త లకారం వచ్చింటే కన్నా అప్పుడు భావం లకారం వస్తే భావార్థంలో తెలుసుకో. భావార్థంలో ప్రత్యయం వస్తుంది, భావార్థం ఇప్పడం కోసం ప్రత్యయం వస్తుంది. కానీ భావంలో కర్మలు ఎప్పుడు వచ్చినా కూడా అది ఆత్మనే ప్రత్యయం వస్తుంది. ప్రత్యయం ఏ ప్రత్యయం వస్తుంది? ఆత్మనేపద ప్రత్యయం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ లకారం ఏమిటి? లకారం అనే భావంలో వచ్చింది. ఎందుకు? అకర్మక ధాతు కాబట్టి. ఏ సూత్రం ప్రకారంగా లహ కర్మనిచ్చే భావే చాకర్మకేభ్య అనే నియమ ప్రకారంగా ఏం చెప్పాను? లహ కర్మనిచ్చే భావే చాకర్మకేభ్య అనే నియమం ప్రకారంగా లకారము ఇక్కడ భావంలో భావాన్ని చెప్పడం కోసం లకారం వచ్చింది. సో ఆ లకార స్థానంలో మనం ప్రత్యయం తెచ్చుకున్నాయి, 18 ప్రత్యయాలు వచ్చాయి. ఆ 18 ప్రత్యయాల నుంచి ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి అంటే భావకర్మను, మన ప్రకృతి సూత్రం వచ్చి చెప్తుంది. భావకర్మను, భావంలో లకారం వచ్చిన, కర్మలో లకారం వచ్చిన అప్పుడు ఆత్మనేపద ప్రత్యయాలు వస్తాయి. నువ్వు భావం అంటున్నావు అంటే ఖచ్చితంగా కర్మ అంటున్నావు అంటే ఖచ్చితంగా భావం లేనా పదం అవుతుంది. ఆతాం ఝ థాస్ ఆతాం ధ్వం ఇటు వహి మహి ఈ 9 ప్రత్యయాలు వచ్చాయి. ఏమొచ్చాయి? ఈ 9 వచ్చాయి. ఆ 9 ఏం కావాలి మనకు? 1 కావాలి. దానికి శేషే ప్రథమ ప్రకారంగా ప్రథమ పురుషం ఏకవచనంలో మనకు తా ప్రత్యయం వస్తుంది. ఆత్మీయపదలో ప్రథమ పురుషం ఏకవచనం తా వస్తుంది అన్నమాట. అందుకే తా వస్తే ఆశ తా అలా వస్తుంది. తా అనేది తింగు కాబట్టి తింగిషి సార్వధాతుకం ప్రకారంగా సార్వధాతుకం పేరు పెట్టేస్తాము. సార్వధాతుకం పేరు పెట్టిన తర్వాత వెంటనే సార్వధాతుకే యక్ ఏమొస్తుంది? సార్వధాతుకే యక్ అని సూత్రం. సార్వధాతుక ప్రత్యయ పరతః కర్మని యక్ ప్రత్యయో భవతి. కర్మలో అయితే సార్వధాతుకే ప్రత్యయ పరతః కర్మని భావించి యక్ ప్రత్యయో భవతి. కర్మైన భావం లేదా ఏక ప్రత్యయం వస్తుంది అని ఈ సూత్రం చెప్పింది మనకు. ఓకే, సో తింగసిత్ సార్వధాతుకం అనే సూత్రం వచ్చేసి ముందు ఏం చేసిందంటే సార్వధాతుకం పేరు పెట్టింది. ఎవరిది? తా ప్రత్యయానికి. ఏంటి? తా ప్రత్యయానికి వచ్చింది కదా మనం ఆత్మీయపదంలో. ఆ తా ప్రత్యయం సార్వధాతుకం పేరు పెట్టాం. ఇక్కడ చూడండి స్లైడ్ మీద. సార్వధాతుక ఏక్ అంటే ఏమిటి? దాని యొక్క అర్థం చూడండి. భావ కర్మవాచిని సార్వధాతుకే పదత. ఏంది సూత్రాలు చూడండి పైన చూడండి. సార్వధాతుక ఏక్ అనే సూత్రం యొక్క అర్థం భావ కర్మవాచిని సార్వధాతుకే పరత. భావ కర్మవాచిని సార్వధాతుకే ప్రత్యయ పరత ధాతో యక్ ప్రత్యయో భవతి. ఈ యక్ ప్రత్యయం ఎక్కడ వస్తుందంట? భావంలో ప్రత్యయ లకారం వచ్చిన, కర్మలో లకారం వచ్చిన అప్పుడు సార్వధాతుకే ప్రత్యయ పరత. సార్వధాతుకం అని పేరు పెట్టే ప్రత్యయం ధాతు చేత అంటే ధాతుకి పక్కన యక్ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ తా ప్రత్యయానికి సార్వధాతుకం పేరు పెట్టాం కదా. తింగ్షిత్ సార్వధాతుకం పేరు పెట్టిన తర్వాత సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి భావార్థంలో మహోదయ బ్రేక్ అయింది, అసలు వినపడలేదు. మహోదయ సరిగ్గా వినపడటం లేదు మహోదయ. వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుంది మహోదయ, కానీ చెప్పేటప్పుడు బ్రేక్ అవుతుంది.
మహోదయ సరిగా రావట్లేదు మహోదయ. చెప్పడంలో భావాలు లకారం వచ్చి కాబట్టి ఆ లకార వచ్చి అనే వస్తుంది. సరిగా రావట్లేదు మహోదయ. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు వినిపిస్తుందండి అందరికి? వినిపిస్తుంది. ఓకే అండి. ఇప్పుడు చూడండి, సో పరిశిష్టం చూడండి. సో సార్వధాతుక ఏకం ఉంటుంది. భావంలో కర్మలో సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉంటే ఏక ప్రత్యయం వస్తుంది. ఈ ప్రత్యయం వచ్చింది భావాన్ని చెప్పడం కోసము, కర్మని చెప్పడం కోసం వస్తుంది. కర్మార్థంలో భావార్థం, ఇక్కడ భావార్థం కాబట్టి ఏక ప్రత్యయం వచ్చింది. ఎక్కడ వస్తుంది? ఆస్ ధాతుకి తాకి మధ్యలో వచ్చి కూర్చుందండి. ఆస్కి తా ప్రత్యయానికి, తా అనే సార్వధాతుక ప్రత్యయం పక్కన మధ్యలో ఏక ప్రత్యయం వచ్చింది. ఈ ఏక ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? ఏక ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే హలంత్యం చేత కకారం వెళ్ళిపోతుంది. అందుకే యా మిగులుతుంది. ఆస్ యా త, ఆస్ యా త పరిశిష్టం పెట్టింది లక్ష్మి గారు. ఆస్ యా త. ఇప్పుడు టిత ఆత్మనే పదానాం తేరే, టిత ఆత్మనే పదానాం తేరే అనే సూత్రం ప్రకారంగా ఏమొస్తుంది? ఇది టిత్ లకార స్థానంలో వచ్చినటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో, ఆత్మనే పద ప్రత్యయం ఏదైతే ఉందో, లట్ లకారం కదా, టిత్ లకారం. ఆ లట్ లకార స్థానంలో ఏ ప్రత్యయం వచ్చింది? ఆత్మీయ పదంలో త అనే ఆత్మీయ పద ప్రత్యయం వచ్చింది. అటువంటి టిత్ లకార స్థానంలో వచ్చినటువంటి ఆత్మనే పద ప్రత్యయం ఏదైతే ఉందో, ఆ ఆత్మనే పద ప్రత్యయానికి ఆత్మనే పద ప్రత్యయంలో ఉండే అంతిమ టీ భాగానికి, ఆత్మనే పద ప్రత్యయంలో ఉండేటువంటి టీ భాగానికి ఏకారం చేస్తాను అని చెప్పింది. ఇక్కడ తా అనేది ఆత్మనే పద ప్రత్యయము. అందులో టీ భాగం ఏమవుతుంది? టీ భాగం అచోంత్యాది టీ అనే నియమం ప్రకారంగా అచ్చులలో అంతిమ అచ్చు ఏదైతే ఉందో దానికి టీ అని పేరు. అచ్చులలో అంతిమ అచ్చు ఏదైతే ఉందో దానికి టీ అని పేరు. ఆ టీ భాగానికి ఏం చేస్తాం మనం? ఏకారం చేస్తాం. ఏకారం చేస్తే ఆస్యతే అని రూపం వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? ఆస్యతే అంటే తకారానికి ఏకారం చేస్తాం, తే అయిపోయింది, ఆస్యతే అలా రూపం వస్తుంది అన్నమాట. ఓకే, ఆస్యతే, ఆస్యతే, ఆస్యతే ఈజ్ ఈక్వల్ టు ఆస్యతే అలా రూపం వస్తుంది. ఓకే, ఈ రకంగా మనము దీని యొక్క రూపసిద్ధి చూసాము. ఇప్పుడు ఇందులో ఏదైనా సందేహం చెప్పండి. టిత ఆత్మీయ పదాన్ని అంటే స్లైడ్ మీద చూడండి. టిత ఆత్మీయ పదాన్ని అంటే వచ్చే ముందు ఆస్ యక్ అనుమతి లోపేస్తే కకారం వెళ్ళిపోతుంది హలంత్యం చేత. అప్పుడు యా మిగులుతుంది. ఆస్ యా త. ఆ తకారంలో ఉండే అకారానికి టిత ఆత్మీయ పద ప్రత్యయం కాబట్టి ఆత్మీయ పద ప్రత్యయంలో టీ భాగానికి అంటే అంతిమచ్చుకి, అంతిమచ్చు తాలో ఉండే అది అంతిమచ్చుగా దానికి ఏ చేస్తాం. ఏ చేస్తే ఆస్యతే అయిపోతుంది. ఆస్ యక్తే ఆస్యతే అనే రూపం సిద్ధిస్తుందండి. ఇక్కడ యక్ అనేది భావార్థంలో వచ్చిందన్నమాట. భావార్థంలో వస్తుంది, కర్మలో వస్తుంది, ఏక ప్రత్యయం వచ్చింది. భావంలో లకారం చేసుకున్నాం కాబట్టి ప్రత్యయం కూడా భావంలో వచ్చేసింది అన్నమాట. అందుకే ఆస్యతే అనే రూపం సిద్ధించింది. ఇसी प्रकार ग्लय धातु को आदेश उपदेश आदेश उपदेशे స్థితి, ఆదేశ ఉపదేశ స్థితి అనే చటాధ్యాయం సూత్రం ప్రకారంగా ఈ గ్లైలో ఉండే ఐకారానికి ఆకారం వస్తుందండి. ఏమొస్తుంది? గ్లైలో ఉండే ఐకారానికి ఆకారం వస్తుంది. గ్లైలో ఉండే ఐకారానికి ఏమొస్తుంది? ఆకారం వస్తుంది అన్నమాట. అందుకే గ్లాయ
గ్లా అయిపోతుంది. గ్లై అనేది గ్లాగా మారిపోతుంది. గ్లైలో ఉండే ఐకారానికి ఆకారం వస్తే గ్లా అయిపోయింది అన్నమాట. ఏమైపోయింది? గ్లా. ఇక చూడండి, ఆదేశ ఉపదేశో స్థితి సూత్రాలు చూడండి స్లైడ్ మీద ఏమంటుంది? ఉపదేశ అవస్థాయాం ఏజంత అంటే ఉపదేశ అవస్థలో అంటే మూల అవస్థ అంటే ధాతు పాఠంలో మహర్షి పాణి గ్లై రాశారండి. ఏ రాశారు? ధాతు పాఠంలో ఈ ధాతును గ్లై ధాతు రాశారు. అందుకే ఉపదేశ అవస్థాయం. ఉపదేశ అవస్థాయం ఏజంత మహర్షి పాణి రచించిన గ్రంథంలో ధాతుపాఠ గ్రంథంలో ధాతులో గ్లై ఐకారం ఉంటే గిన మూల అవస్థలో ఉపదేశ అవస్థ ఏజంత. ఏజంతం అంటే యచ్ అంతిమంలో ఉండేటువంటి ధాతు ఉంటేనా అటువంటి ఏజంత ధాతు తస్య ఆకార ఆదేశో భవతి. అటువంటి ఏజంతానికంటే ఐకారానికి ఆకారం చేస్తాను అని చెప్పింది. ఓకేనా? అది మూల అవస్థలో ఉండాలి. ఉపదేశంలో అంటే మహర్షి పాణి ఎలాగైతే ఉపదేశించారో అలాంటి ధాతులు ఐకారం ఉంటేనే ఆ ఐకారానికి ఆకారం వస్తుంది అని ఈ సూత్రం చెప్పింది. ఆత్ ఏచహ ఏచహస్తనే ఆత్ ఆదేశ పోతుంది, ఆకారం ఆదేశంగా వస్తుంది. ఎప్పుడు? ఉపదేశే అసితి ఉపదేశ అవస్థలో మాత్రమే. కానీ పక్కన శితి ప్రత్యయ పరస్తు నా భవతి. శిత్తి ప్రత్యయం పక్కన ఉండకూడదంట. ఏ ప్రత్యము? షకారానికి ఇచ్చేటువంటి ప్రత్యయం పక్కన ఉండకూడదంట. అలాంటి అశితి ప్రత్యయం పక్కన ఉంటేనా ధాతు చేత గ్లై ధాతువుకు ఆకారాదేశం వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు గ్లై ధాతువు గ్లా ఆదేశం అయిపోయింది. మిగిలిన ప్రక్రియ అంతా గ్లా ఆదేశం వచ్చిన తర్వాత ధాతుకి పక్కన ఆత్మీయ పదం ముందు లకారం లట్లకారం వస్తుంది. లట్లకారానికి అనుబంధం చేసుకుని దాని స్థానంలో లహకరం ఇచ్చే భావే చాకర్మ కేభ్య ప్రకారంగా భావంలో లకారం వస్తుంది. ఆ లకార స్థానంలో ఆత్మీయ పదం తా తెచ్చుకుంటాం భావకర్మణో అనే సూత్ర నియమం ప్రకారంగా. ఇక్కడ మనకు భావకర్మణో అనే సూత్రం ఎప్పుడు వినియోగిస్తున్న అర్థమవుతుందా? ఎప్పుడైతే లకార స్థానంలో మొత్తం 18 ప్రత్యయాలు వస్తాయో ఆ 18 ప్రత్యయాల నుంచి మనం 18 ప్రత్యయాలు 2 భాగాలు చేసుకున్నాం, పరస్మ పదాలు ఆత్మీయ పదాలు అని చెప్పి. అప్పుడు పరస్మ పదాలు తెచ్చుకోవాలా ఆత్మీయ పదాలు తెచ్చుకోవాలా? ఏం ప్రత్యయాలు తీసుకోవాలి అన్నప్పుడు మన భావకర్మను వచ్చి చెప్తున్నాడు. భావంలో కర్మలో లకారం వచ్చింటేనా అటువంటి లకారం చేత ఆత్మీయ పదంలో ప్రత్యయాలు వస్తాయి. లకారం అనేది భావంలో వచ్చింటేనా ప్రత్యయాలు కూడా ఆత్మీయ పదంలో వస్తాయి అని సూత్రం చెప్పినాను. మన ప్రత్యయ సూత్రం యొక్క ఉపయోగం ఇక్కడ చూసుకోవాలి. లహకర్మిచ్చే భావే చాకర్మ కేభ్య అనే సూత్ర నియమం ప్రకారంగా లకారం భావంలో వచ్చింది అని చెప్పింది. సో భావంలో వచ్చినప్పుడు లకారం వచ్చింది. ఇప్పుడు ఆ లకార స్థానంలో మొత్తం 18 ప్రత్యయాలు వచ్చాయి. ఆ 18 ప్రత్యయాల నుంచి ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి? అప్పుడు భావకర్మణో భావంలో ఈ కర్మలో లకారం వచ్చింటేనా అటువంటి లకారానికి లకారం స్థానంలో ఆత్మీయ పద ప్రత్యయాలు మాత్రమే వస్తాయి అని చెప్పినాడు. అందుకే ఆత్మీయ పదంలో మనం ప్రత్యయం తెచ్చుకున్నాం. రూపాన్ని బట్టి ప్రథమ తా తెచ్చుకున్నాం. తా తెచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళా సార్వధాతుకి ఆర్ధధాతుకి యక్ అనే ప్రకారంగా సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉంటేనా ధాతు చేత భావార్థంలో యక్ ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. అందుకే ఇక్కడ కూడా గ్లా యక్ త ఇక్కడ గ్లాయత మళ్ళీ టితాత్మీయ పదానం టేరేతోటి తకారంలో ఉండే అకారం ఏకారం తీసుకుని గ్లాయతే అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే ఇప్పుడు భావకర్మణోహో అనే సూత్రం చేత ఆత్మనేపద ప్రత్యయాలు తెచ్చుకోవాలని తెలుస్తోంది. అయితే ఆత్మనేపది ఈ ప్రత్యయాల్లో 9 ప్రత్యయాలు ఉంటే అందులో తా అనేది తెచ్చుకోవాలని ఎలా తెలుస్తోంది? మనకు లక్ష్యం సిద్ధి ఉంది. ఆస్యత రూపం కనిపిస్తుంది కదా, ఆస్యతే ఆస్యేతే ఆస్యంతే మనకి వివక్ష తెలుసు కదా. లక్ష్యం మనకు ఉంది, లక్ష్యం ఉంది ఆస్యతే అనే రూపం తయారు చేయాలి. లక్ష్యాన్ని కూడా తెచ్చుకున్నా. లక్ష్యంలో ఆస్యతే ఏకవచన రూపం ఉంది. సో లక్ష్యాన్ని బట్టి తెచ్చుకోవాలి. ఒక లక్ష్యం పెట్టుకుని ప్రతి తెచ్చుకుంటుంది. ఆ లక్ష్యం లేకపోతే ఏదైనా తెచ్చుకోవచ్చు. మీ వివక్ష ఏంటి? వక్త యొక్క వివక్ష ఏంటి? నువ్వు ఏం తయారు చేయాలనుకుంటున్నావు? ఏకవచన రూపం కావాలని, ఇప్పుడు ద్వివచన రూపం కావాలన్నా బహువచన రూపం కావాలి. ఏ రూపం అని చెప్పాలనుకుంటున్నాను? అతను కూర్చున్నాడని చెప్తానుకుంటున్నావా? వాళ్ళిద్దరు కూర్చుంటున్నారని చెప్పాలనుకుంటున్నావా? లేదా వాళ్ళిద్దరు కూర్చుంటున్నారని ఏం చెప్పాలనుకుంటున్నావు? వక్త యొక్క వివక్షని బట్టి. వక్త యొక్క వివక్ష అంటే లట్లకారం ఏకవచనము ఆస్యతే అని అర్థం చెప్పాలనుకుంటున్నాడు. అంటే అతను బయట అతని దగ్గర కూర్చోబడుతుంది. అతని ద్వారా ఆస్యతే కర్మలో కదా
భావంలో కదా అతనితో కూర్చోబడుతుంది అలాంటి అర్థం చెప్పాలి. అది ఏకవచనంలో ఉంది, కూర్చునేది ఒకదే ఇక్కడ. దాన్ని బట్టి ఏకవచనం తెలుసుకుంటాం. లక్ష్య ఇది ఒక రూపాన్ని బట్టి, లక్ష్యం అంటే రూపం ఆస్యతే, దాన్ని బట్టి తెలుస్తుంది. ఓకేనా? ఓకేనండి. అలాగే స్వపుధాతు, స్వపుధాతు చేత సుప్యతే. స్వపుధాతుకి ఇక్కడ కూడా ఎక్కువ వస్తుంది. స్వప్పు యా త, కాకపోతే స్వప్పుకి ఇక్కడ ఎప్పుడైతే ఎక్కు ప్రత్యయం వస్తుందో ముందు స్వపుధాతు చేత లట్టు స్థానంలో అనుమతులు వేసుకొని 18 ప్రత్యయాలు వస్తాయి. 18 ప్రత్యయాలు వచ్చిన తర్వాత ఏ ప్రత్యయం తెచ్చుకొని సందేహం ఉన్నప్పుడు మనం భావకర్మను వచ్చేసి ఆత్మీయపదిని ప్రత్యయం తెచ్చుకోమని చెప్పింది. ఆత్మీయపదిని ఏ ప్రత్యయం తెచ్చుకోవాలంటే మన లక్ష్యం ఏకవచనం ఉంది కాబట్టి లక్ష్యానుగుణంగా ప్రథమ పురుషులు ఏకవచనం తా ప్రత్యయం తెచ్చుకుంటాం. శేషే ప్రథమ ప్రకారంగా ప్రథమ పురుషుల్లో శేష ప్రథమ పురుషులు చెప్పింది. ప్రథమ పురుషుల్లో 3 ఉన్నాయి, తా ఆతాం జ. అందులో 3 ఏం తెచ్చుకోవాలి? ఏకవచనం, ద్వివచనం, బహువచనమా. అప్పుడు ద్వివచనేకవచనే నియమం ప్రకారంగా ఇక ఏకవచన వివక్ష అంటే ఏకవచనం తెచ్చుకో, ద్వివచన వివక్ష అంటే ద్వివచనం తెచ్చుకో, బహువచన వివక్ష అంటే బహువచనం తెచ్చుకో. ఆ సూత్రాలు చెప్పాయి కాబట్టి ఇక్కడ ఏకవచన వివక్షానుగుణంగా మనం ఏకవచన ప్రత్యయం తా తెచ్చుకుంటాం. అందుకే స్వప్పు తా ప్రత్యయం రాగానే దానికి సార్వధాతుకం పేరు పెడతాము. పేరు పెట్టిన వెంటనే మరి సార్వధాతుకి ఎక్కు వచ్చి మధ్యలో కూర్చుంటుంది. ఈ ఎక్కు ప్రత్యయం అంటే అనుమతిలో వేస్తుంది, కకారం ఇత్తే అయిపోయింది కాబట్టి కిత్ ప్రత్యయం. ఎక్కు ప్రత్యయం ఏ ప్రత్యయము? కిత్ ప్రత్యయం. ఎందుకు? కకారానికి ఇత్తి చేశాం కాబట్టి కిత్ అంటాం. ఆ ఒకే కిత్ ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న ధాతుకు సంప్రసారం అయిపోతుంది. ఏమవుతుంది? ముందున్న ధాతు సంప్రసారం అవుతుంది. ఎవరు చెప్తారు సంప్రసారం అవుతుందని? వచ్చి స్వపి యజాదీనాం కితి సూత్రం చెప్తుంది. వచ్చి ధాతు గాని స్వపు ధాతు కానీ, స్వపు ధాతు కదా, 2 ధాతువే ఉంది మనకు సూత్రంలో చెప్పబడింది. వచ్చి ధాతు గాని స్వపు ధాతు గాని యజాదిగణంలోని ధాతువులకు పక్కన కిత్తి ఉంటే గినా, ఈ ధాతువు పక్కన కిత్ ప్రత్యయం ఉంటే గినా అప్పుడు ఆ ధాతువులకు సంప్రసారం అవుతుంది అని సూత్రం చెప్తున్నాడు. వచ్చి స్వపి యజాదీనాం కితి, వసుధాతుకి స్వపు ధాతుకు ఇంకా యజాది గణంలో ఉండే ధాతువులకు పక్కన కిత్ ప్రత్యయం పక్కన ఉంటేనా, అంటే ఏ ప్రత్యయంలో కకారం గిత్తే అయిందో అటువంటి ప్రత్యయం పక్కన ఉంటే గినా ఆ ధాతులకు, ఏ ధాతులు వసుధాతు గాని స్వపు ధాతు గాని యజాది గణంలో ఉండే ధాతులకు సంప్రసారం అవుతుంది. సంప్రసారం ఏం చేయాలి? అప్పుడు యజ్ఞ సంప్రసారణం. ఎనహ స్థానం ఇక్ సంప్రసారం సంజకోబోతి. ఎన్ని స్థానంలో ఇక్కులోను సంప్రసారణం అంటాము. ఇక్కడ మనకి ఇచ్చిన ధాతులో ఎన్ ఏముంది? ఇక్కడ ఎన్ ఏముంది? స్వప్లో ఎన్, యా వారాలలో యా వా అనేది ఎన్ ప్రత్యాహారంలో వస్తుంది. స్వప్ ఎన్ ప్రత్యాహం. ఆ ఎన్ని స్థానంలో ఇక్ వస్తుంది. తో క్రమంగా చూసుకుంటే యథాసంఖ్యం అనుదేశ సమానం ప్రకారంగా వాకి స్థానం ఏమొస్తుంది? వా యా వా 2వ స్థానంలో ఉంది కాబట్టి ఇక్ కూడా 2వ స్థానంలో వస్తుంది. యా ఈ ఊ వస్తుంది, వాకి ఊ వస్తుంది. ఇది 2వ స్థానంలో ఉంది కాబట్టి ఇక్కులో 2వ స్థానంలో ఏముంది? ఈ ఊ 2వ స్థానంలో ఊ ఉంది. అంటే వాస్తవంలో ఊ సంప్రసారం అవుతుంది. వాస్తవంలో ఊ సంప్రసారం అవుతుంది. అందుకే వాకి ఊ చేస్తే ఓన్లీ వాకి వల్ల ఊ చేస్తాం. అప్పుడు వాకి ఊ చేస్తే ఊ సాహలంతం ఉంది కానీ సాహలంతం ఊ కలిసింది, సుప్ అయిపోయింది. సుప్పు పకాల హలంతం ముందే అయిపోతుంది. స్వపా ఉంది కదా, పకాలంలో ఉండే అకారానికి ఉపదేశ అజన్యాస్కి తోటి వెళ్ళిపోతుంది. అప్పుడు స్వపా ఉంది. ఇంకే సుప్ ఉందా? ఓన్లీ ఆది వకారానికి, వకారంలో అకారం కూడా ఉందండి. ఇప్పుడు ఆది వకారానికి మాత్రమే ఊ చేసాం మనం. వచ్చి స్వపి యజాదినం కిత్తి ప్రకారం వాకి ఊ చేశాం సంప్రసారం. ఆ వా ఊకి పక్కన ముందుండే సకాలం హలంత సకాలంగా దానికి కలిసిపోతుంది, సు అయిపోతుంది. మళ్ళీ వాలో ఉండే ఆ ఏమైపోతుంది? వాలో ఉండే ఆ పైన స్లైడ్ మీద కనిపిస్తుంది 104వ సూత్రం సంప్రసారణాచ. సంప్రసారణానికి పక్కన ఏంటండి? సంప్రసారణం. ఇక సంప్రసారణ వర్ణం ఏంటి? సంప్రసారణ వర్ణము వకార స్థానంలో వచ్చే ఉకారము సంప్రసారణము. స్వప్పులో వకార స్థానంలో వచ్చి ఏం చేసిన వాకి ఏం చేసాం? ఊ చేసాం. ఊ వకార హలంతానికి ఊ చేసాం. ఆ వకారం పక్కన ఉండే ఆ ఉంది కదా, ఆ ఆకారం. సంప్రసారం చేసిన వర్ణానికి పక్కన అచ్చు ఉంటే గినా పూర్వ పదయోస్తనే పూర్వ రూపం ఏకాదేశోభవతి. అంటే సంప్రసారణాత్ అచీపరత. సంప్రసారణం పక్కన అచ్చు ఉంటేనా ఆ రెండిట్లో స్థానంలో పూర్వ పద స్థానంలో పూర్వ రూపం ఏకాదేశోభవతి. అంటే పక్కన ఉన్న అచ్చు వర్ణం కూడా పూర్వంలో కలిసిపోతుంది. అంటే ఆ సంప్రసారణంలో కలిసిపోతుంది, అంటే వాలో కలిసిపోతుంది. సో అది వాకి ఊ చేసిన కదా, ఆ ఊలో కలిసిపోతుంది. ఏది? పక్కన ఉన్న అచ్చు.
అంటే వకారంలో ఉండే అకారంగా ముందుండే సంప్రసారణ వర్ణంలో కలిసిపోతుంది. అందుకే పూర్వ పర్యవస్థనే పూర్వ రూపం ఏకాదేశో భవతి అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. అర్థమైందండి? తో అందుకే వకారంలో ఉండే అకారము వకార స్థానంలో వచ్చిన ఊ స్థానంలో కలిసిపోయింది అన్నమాట. అందుకే సుప్పు అయిపోయింది. సుప్పు తా, మళ్ళీ సుప్పుకి తాకి మొదలు ఎక్కువ వస్తుంది, ఎక్కువ అనుమతిలో పోయిస్తాం, ఆల్రెడీ వచ్చింది. సుప్ యా తా, ఆ తకారంలో ఉండే అకారానికి తిత ఆత్మనే పదానాం టేరే తోటి, ఎందుకు ఆత్మీయ ప్రత్యయం కాబట్టి దానికి టీ భాగానికి ఏకారం చేస్తాం. అందుకే సుప్యతే అనే రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? ఈ రకంగా అర్థం చేసుకోవాలి. సుప్యతే. అలాగే ఖాద్ ధాతుకి ఖాద్యతే, ఖాద్ ఎక్కుతా, ఖాద్య ఎక్కుతా ఖాద్యతే, పట్టు ఎక్కుతా పట్యతే. సేమ్ లాగానే వస్తుంది అక్కడ. అక్కడ ఆశ ఎక్కుతా తాక ఏకారం చేస్తే ఆస్యతే అయిపోయింది. గ్లా ఎక్కుతా గ్లాయతే అయిపోయింది. స్వప్పు ఎక్కుతా స్వప్పు ఎక్కుతా సుప్యతే అయిపోయింది సంప్రసారం చేసిన తర్వాత. అలాగే ఖాద్ ఎక్కుతా ఖాద్యతే, పట్టు ఎక్కుతా పట్యతే. సేమ్ అదే విధంగా రూపాలు సిద్ధిస్తాయన్నమాట. ఓకే गुरु ఇక్కడ खाद तथा पट धातु के सकर्मक होने से कर्मवाच्य में पूर्ववत ही खाद्यते पठ्यते बनेगा. పూర్వవత్ హి అంటే ఇక్కడ ఏమిటండి? భావకర్మణో. భావకర్మ భావంలో కర్మ రెండింటిలో ప్రత్యయం వస్తుంది లకారం. పూర్వవత్ ఆధాతుకు సమానంగానే. అంటే పైన భావాన్ని తీసుకొచ్చాం, అకర్మక ధాతు కదా, అకర్మక ధాతువు కాబట్టి కదుపు అక్కడ చూపించాము. ఈ కాద్ ధాతు పడ్డ సకర్మక ధాతు. సకర్మ ధాతు అంటే అర్థం మారిపోతుందా? ఎందుకంటే సకర్మక ధాతు క్రియాక సంబంధం కర్మతో ఉంటే సకర్మక ధాతు అంట కదా. అక్కడ అకర్మక ధాతు, అకర్మక ధాతు అలా చేసుకున్నాం. సకర్మక ధాతులు కూడా అలాగే రూపం వస్తుంది. అందుకే కాదు పట్టు ధాతు సకర్మ కోణసే కర్మవాచ్యమే భూర్వతి ఖాద్యతే పాఠ్యతే బనేగా. కర్మవాచ్య అక్కడ అలాగే తయారవుతాయి. ఎందుకంటే భావకర్మణ ఇక్కడ ఆత్మీయపదం వస్తుంది. భావకర్మణ ఇంకోటి భావకర్మణో సూత్రం ఆత్మీయపదం వస్తుంది. ఇంకోటి మన ప్రతి సూత్రం, రెండు సూత్రాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేంటి భావకర్మణోహం, అదేంటి అకర్మక శబ్దం ఉన్నప్పుడు. ఇప్పుడు ఇది ఖాద్ అనేది సకర్మకము. అందుకే పైన చెప్పిన ఆస్యతకి సమానంగా ఖాద్ ఎక్కుత. ఇప్పుడు ఖాద్ ధాతు పక్కన ఆత్మీయ పనులు తా ప్రత్యయం వస్తుంది. సామాన్యంగా లట్లకారంలో లట్లకారం వచ్చి లహ కర్మ చబావి చాకర్మకేభ్య. మనకు రూపం చేస్తే లక్షణం బట్టి ఇక్కడ ఏముంది? ఖాద్యతే ఉంది. రూపం చెప్తున్నమాట. భవతా భోజనం ఖాద్యతే, ఇదో భోజనం తినబడుతుంది, తినబడుతున్నది. లక్షణం బట్టి మనకు కర్మవాచ్యంలో ఉంది, భావవాచ్యం తెలిసిపోతుంది వాక్యం చూడగానే ఇక్కడ. ఎందుకంటే తృతీయ భక్తితో ఉంది కాబట్టి కర్త క్రియాపదం దాన్ని బట్టి అర్థం చేసుకుంటుంది. కర్మతో యుక్తమైంది కాబట్టి కర్మవాచ్యంలో ఉంది అని చెప్పి అర్థం అవుతున్నాం మనకు. ఓకేనా? ఆ లక్ష్యానుగుణంగా ఏంటంటే అనే సూత్రము భావకర్మణోహో అనే సూత్రం ఇక్కడ వర్తిస్తుందా? వర్తిస్తుందండి. ఎందుకు పైది భావం, ఇది కర్మకి ఉదాహరణ, పైది భావానికి ఉదాహరణ. ఇది కర్మకి ఉదాహరణ. కర్మకి ఉదాహరణ. ఖాద్ పట్టు సూత్రంలో భావ కర్మను, భావంలో ఆత్మపదం అవుతుంది, కర్మలో కూడా ఆత్మపదం వస్తుంది. అంటే లకారం భావంలో వచ్చిన ఆత్మీయ ప్రత్యయాలు తెచ్చుకోవాలి. లకారం కర్మలో వచ్చినా కూడా ప్రత్యయం మటుకు ఆత్మీయ పదంలో వస్తుంది. ప్రత్యయాలు 18 ప్రత్యయాల నుంచి ఏం తెచ్చుకోవాలంటే ఆత్మీయ ప్రత్యయాలు వస్తాయి. అవునండి. దాని తర్వాత ఇప్పుడు ఖాద్ తింక్షిత్ సార్వధాతుకు మనం పేరు పెట్టుకుంటాము. సార్వధాతుకే ఎక్కని వచ్చి ఖాద్ ఎక్ తా వస్తుంది. ఆ తర్వాత తా కలిపితే ఖాద్యత. అప్పుడు తకారానికి ఆత్మనేపదాన టేరే తోటి ఏకారం వచ్చింది, తే వచ్చింది. ఈ ఎక్లోనము హలంత్యం తోటి కకారం పోయి ఎకారం పెట్టింది. సో ఖాద్యతే వచ్చింది. అలాగే పట్టు ధాతుకి పట్టు ఎక్ తా పట్యత, తితాత్మీయపదానం టేరే తోటి ఏ వేస్తే పట్యతే. ఇక్కడ భావకర్మణవుతుంది, ఆత్మీయపదం అవుతుంది. సార్వధాతుకి ఎక్కుతోటి భావం, ఎక్కు ప్రత్యయం ఎక్కడ వస్తుంది? భావంలో కర్మలో వస్తుంది. పైన భావంలో ఎక్కువ తీసుకొచ్చాము, ఇక్కడ కర్మలో ఎక్కువ తీసుకొస్తాం. కర్మలో ఎక్కువ తీసుకొస్తాం కర్మలో ఎక్కువ తీసుకొస్తాం అనమాట. ఓకేనా?
ఎందుకంటే సార్వధాతుక ఎక్క ప్రత్యయం రెండిట్లో వస్తుంది, భావంలో వస్తుంది, కర్మలో వస్తుంది. ఆ పైన భావంలో చెప్పి ఎక్కువ తెచ్చుకున్నాం, ఇక్కడ కర్మని చెప్పి ఎక్కువ తెచ్చుకుంటాం. అక్కడ రాష్ట్రపతి సూత్రం భావకర్మలో సార్వధాతుక ఎక్కువ భావే ఏక ప్రత్యయో భవతి అని రాస్తాం. ఇక్కడ రాస్తాం కర్మని ఏక ప్రత్యయో భవతి అని రాస్తాం. అంతే ఉంది సూత్రార్థం. అవునండి. ఓకేనా? ఇప్పుడు ఎక్కడో కా అనుబంధం అయిపోతుందండి. జీ అనుమతిలో పోండి. హలంత్యం. సరే. హలంత్యం. క్రియతే. నెక్స్ట్ అంతిమ రూపం క్రియతే చూద్దాం. మనం చెప్పుకున్నా లాస్ట్ లో ఉదాహరణ చెప్పుకున్నా కదా మనం. ఏంటి ఉదాహరణ? కర్మలోనే ఒక కర్తరి పేరు చూపిస్తున్నాడు. దేవదత్తేన ఫలం ఖాద్యతే క్రియతే కటహ త్వయా త్వయా కటహ క్రియతే, నీ ద్వారా కటం చేయబడుతున్నది. మయా భార హ్రీయతే, నా ద్వారా భారం మోయబడుతున్నది. క్రియతే యొక్క రూపం ఎలా తర్వాత ఒక రూపం చూపిస్తున్నాడు. క్రియతే యొక్క రూపం ఎలా ఉంటుందో చూడండి. క్రియతే చెప్తే హ్రియతే కూడా అర్థం అవుతుంది. క్రియతే యొక్క రూపం ఎలా తయారైంది? క్రియతే చేయబడింది, నా ద్వారా కటము చేయబడింది అంటే చాప చేయబడింది. ఓకే. ధాతు వంటి క్రియతలో డుక్రీకరణ ధాతు. ఏ ధాతు? డుక్రీకరణ ధాతు. ఈ ధాతులు ఏముంది? భూవాదయో ధాతు ప్రకారం ధాతుని పేరు పెట్టుకుంటాము. ధాతుని పేరు పెట్టుకోగానే ధాతులోని అనుబంధ లోపాలను చేసుకుంటాం. ఏమున్నాయి అనుబంధ లోపాలు? ఎకాలైతే హలంత్యం. డూకి ఏమవుతుంది? చుట్టూతోటి. ఆదిలో ఈ టూడు ధాతునకు ఆదిలో ఈ టూడు ఉంటే దాంతో ఇతన్ని పెట్టేసుకుంటాం. అనుబంధ లోప స్పర్శలోప అలసిలోప అయిపోయింది. ఓన్లీ కురు మిగిలింది. కురు మిగిలిన వెంటనే ధాతు అధికారానికి వెళ్ళి ధాతు విధం అధికార శుద్ధం అశ్విని అధికారి వర్తమాన లట్ ఇక్కడ కూడా మళ్ళీ లట్లకారం వస్తుంది. ఆ లట్లకారం అనుబంధ లోపం చేస్తాము, ఇల్లు మిగులుతుంది. ఆ ఇల్లు ఏ అర్థంలో వచ్చిందంటే లహ కర్మనిచ్చే భావే చాకర్మ కేభ్య ప్రకారంగా ఇది కర్మలో వచ్చింది. లకారము కర్మార్థంలో వచ్చింది అని చెప్పింది. లహ కర్మనిచ్చే భావే చాకర్మ కేభ్య చెప్పింది. లకారాలు కర్తలు వస్తాయి, కర్మలు వస్తాయి, భావనలు వస్తాయి. ఇక్కడే ఏ దాంట్లో వచ్చింది? కర్మలో వచ్చింది. లకార స్థానంలో 3 ప్రత్యయాలు వస్తాయండి. కర్తలు ప్రతి లకారం వస్తుంది, కర్మలు కూడా లకారం వస్తుంది, భావనలు కూడా లకారం, 3 వస్తుంది. కానీ ఇక్కడ ఏ దాంట్లో వచ్చిందంటే లక్ష్యానుగుణంగా ఇక్కడ కర్మలో వచ్చింది. లక్షణం బట్టి మాకు అర్థమవుతుంది. కర్మని ప్రతిని తెచ్చుకో అని చెప్పింది. కర్మని ప్రతిని తెచ్చుకో అని చెప్పినప్పుడు అంటే కర్మలో లకారం వచ్చింది. కర్మలో లకారం వచ్చిన తర్వాత కర్మలో స్థానంలో ప్రత్యయాలు వస్తాయి, 18 ప్రత్యయాలు వచ్చాయి. ఇప్పుడు ఆ 18 ప్రత్యయాలు ఏ ప్రతిని తెచ్చుకోవాలి? అప్పుడు మన ప్రత్యసూత్రం వచ్చి భావ కర్మనో. ఇక్కడ కర్మలోగా వచ్చింది ప్రత్యయము. లకారం కర్మలో వచ్చింది కదా. కర్మలు వస్తే గిన అక్కడ ఆత్మీయ ప్రత్యయాలు వస్తాయి, ఆత్మీయపద ప్రత్యయాలు వస్తాయని చెప్పి ఈ సూత్రం చెప్పింది అన్నమాట. ఆత్మీయపద ప్రత్యయాలే వస్తాయని చెప్పి ఈ సూత్రం చెప్పింది. కాబట్టి మనకు ఆత్మీయపదంలోనే ప్రత్యయం తెచ్చుకుంటాం. లక్షణం కూడా ఏకవచనంలో ఉంది కాబట్టి తా ప్రత్యయం తెచ్చుకుంటాం. ఓకేనా? అందుకే క్రూ టా. ఇది మళ్ళా తిన్సి సార్వధాతుకం ప్రకారం తాకి సార్వధాతుక సంధ్య సార్వధాతుకం పేరు పెట్టగానే మళ్ళీ వెంటనే సార్వధాతుక ఎక్కువ వస్తున్నాడు. ఎందుకు? అది భావంలో కర్మలో ఎక్కువ. ఎక్కడ భావంలో ప్రత్యయం వచ్చినా, కర్మలో ఎప్పుడు కర్మల ప్రత్యయం వచ్చినా వెంటనే అలాంటి కర్మార్థంలో వచ్చిన ఎక్కువ ప్రత్యయం ఉంటే కర్మార్థంలో వచ్చినటువంటి సార్వధాతుక ప్రత్యయం కర్మలో వచ్చిన లకారము, కర్మలో లకారం వచ్చి కర్మలో వచ్చినటువంటి కర్మలో లకారం వచ్చింది కాబట్టి ఆ లకార స్థానంలో వచ్చిన ప్రత్యయం కర్మలో అయిపోతున్నమాట. కానీ కర్మలో వచ్చిన సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉంటేనా అక్కడ కూడా ధాతు చేత కర్మని చెప్పడం కోసమే ఎక్కువ ప్రత్యయం వస్తుంది. భావ కర్మణో కర్మనిచ ఏక ప్రత్యయ భవతి ధాతు చేత. ఎప్పుడు కర్మవాచి సాధక పక్కన ఉంటే, కర్మవాచి సాధక ప్రత్యయం పక్కన ఉంటే ధాతువు చేత కూడా కర్మలో ఏక ప్రత్యయం వస్తుంది. ధాతువు చేత ఇక్కడ కర్మలో ఏక ప్రత్యయం వచ్చింది అంటే మధ్యలో వచ్చిందంట. క్రీ యొక్క అనుబంధ లోపం క్రియాత. ఓకేనా? ఇప్పుడు ఈ స్థితిలో రింగ్ షయగ్ లింగ్షు చూడండి సైడ్ మీద ఈ క్రూ యక్ తాలో అనుబంధ లోపం వస్తే క్రియా తా ఉంది కదా. ఇప్పుడు ఈ సూత్రం వచ్చింది రింగ్ షయగ్ లింగ్షు. రింగ్ షయగ్ లింగ్షు అనే సూత్రం వచ్చేమంటుంది? రుకారాంత్ అంగానికి రుకారాంత అంగ్. రుకారాంత అంగం అంటే ఏమిటి? ప్రత్యయం పక్కన ఉంటే పురుకు అంగ సంజ్ఞ తెలుసు కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకుని ధాతు చేత ప్రత్యయం వచ్చిందంటే అయిపోయా, దాని ముందుది ఆటోమేటిక్ అంగం అయిపోతుందండి. ప్రత్యయం ఉందంటే అయిపోయా, ప్రత్యయానికి ముందు అంగం అయిపోతుంది. ఏ నియమం ప్రకారంగా? ప్రత్యయం వచ్చిందంటే ఖచ్చితంగా ఆ ధాతుతో వస్తుంది లేదా ప్రాతిపదికంతో వస్తుంది.
సరే ఎట్లనే రాని ప్రత్యయం వచ్చింది అంటే ఆ ప్రత్యయంకి ముందుండే భాగం అంతా ఏమవుతుంది అంగం అయిపోతుంది. అంగం ఏ నియమం ప్రకారం అయిపోతుంది? ఏ సూత్రం అక్కడ అంగం అని పేరు పెట్టేది? యస్మాత్ ప్రత్యయ విధి తదా ప్రత్యయంగం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. ఇక్కడ మనకు రెండు ప్రత్యయాలు ఉన్నాయి. కురువు పక్కన ఎక్క కూడా ఒక ప్రత్యయం వచ్చింది, అంతకన్నా ముందు కురువు పక్కనే తా అనే ప్రత్యయం తెచ్చుకున్నాం. రెండు ప్రత్యయాలు ఉన్నాయి. అప్పుడు ఎలా తీసుకోవాలి? ఒకే తా ప్రత్యయం తీసుకున్నాం అనుకోండి, తా కంటే ముందునే కురువు యా మొత్తం అంగం అయిపోతుంది. ఓన్లీ ఎక్క ప్రత్యయం తీసుకున్నాం అనుకోండి, ఆ ఎక్కకుండా ముందునే కురువు ఒకటి అంగం అయిపోతుంది అన్నమాట. ఓకేనా? అపేక్షాపూర్వకంగా ఒక తాను తీసుకున్నాం అనుకోండి, కురువు యా తా ఉంది, తా కూడా ప్రత్యయమే, యా కూడా ప్రత్యయమే, రెండు ప్రత్యయాలే. కాబట్టి ఒకే తా ప్రత్యయం పోల్చుకున్నాను, ప్రత్యయ పూర్వస్య అంగ సంధ్య, ప్రత్యయం పక్కన ముందు అంగం అయిపోతుంది. అప్పుడు తాను పోల్చుకున్నామంటే ముందు ఏముంది? కురువు యా ఉంది అంటే మొత్తం అంగం అయిపోయింది. ఇది ఒకవేళ మనం ఓన్లీ యా ప్రత్యయం తీసుకున్నాం అనుకోండి, యాకి ముందు ఏదైతుందో అది అంగం అయిపోతుంది. ఇక్కడ ఎక్కను పోల్చుకున్నామట, ఎక్క ప్రత్యయం పక్కన ఉంది, దానికి ముందు ఏంటి? రుకారాంతం అంగమేనా? రుకారం ప్రత్యయం ముందునే రుకారాంత అంగం. అది సూత్రాలు చెప్తుంది. రుకారాంత అంగస్య. ఇప్పుడు అర్థమైంది రుకారాంత అంగం ఎందుకన్నామో? ఇక్కడ క్రూలో రూ ఉంది, అది అంతిమంలో ఉంది, అదే అంతిమంలో ఉంది, ఆదిలో లేదు. అది రుకారాంతం ప్లస్ అంగం కూడా. ఎందుకంటే ప్రత్యయం పక్కన ముందు అంగం అని పేరు వచ్చింది కాబట్టి. రుకారాంతస్య అంగస్య షహ యక్ ఇత్యేతయోః, షకారానికి యక్కి, ఇది ఏతయోః లింగీచ, లింగ్ పక్కన ఉన్న యకారాదౌ అసార్వధాతుకే పరతః, యకారాదౌ అసార్వధాతుకే పరతః, యకారాదౌ అసార్వధాతుకే పరతః కిం భవతి? రింగ్ ఇతి అయం ఆదేశో భవతి. ఏమొస్తుందంట? రింగ్ ఇతి అయం ఆదేశో భవతి. ఎప్పుడంట? రుకారాంతస్య అంగస్య షా యక్ ఇతి ఏతయోః స్థానే షా యక్ తథా యకారాది అంటే షకారం కానీ యకారం కానీ తథా, అలాగే యకారాది సార్వత్రిక భిన్నం, యకారాది సార్వత్రిక భిన్నమైన లింగ్ పరే ఉంటే అప్పుడు రింగ్ ఆదేశం అవుతుంది. అంటే రుకారానికి రి అయిపోతుందంట. ఇక్కడ మనకేముంది? షకారం ఉందా, యక్ ఉందా, లింగ్ ఉందా? పక్కనే ఉంది మనకు రుకారాంతాంగానికి పక్కన, రుకారాంతానికి పక్కన షకారం లేదు, రుకారాంతాంగ పక్కన లింగ్ లకారం లేదు. ఏముంది? ఆ రుకారాంత పక్కన యకారం కూడా లేదు, యకారం కూడా లేదు. ఏముంది? యక్ ప్రత్యయం ఉంది, యక్ ప్రత్యయం ఉంది. ఏముందండి? యక్ ప్రత్యయం ఉంది. ఓకేనా? ఇదేం చెప్తుంది? రుకారాంతానికి షా గాని యక్ గాని ఇది ఏతయోః లింగ్ ఓకేనా? ప్రత్యయం కూడా. వీడింట్లో ఏదైనా ఉంటే రుకారాంత అంగకు క్రూకు రింగ్ ఆదేశ हुआ, రింగ్ ఆదేశం అయితే రింగ్ సప్తమి విభక్తి ద్వివచనం. ఓకే అండి. ఇత్యేతయో షష్ఠి విభక్తి అయినప్పుడు దాని స్థానంలో వస్తుంది కానీ చూసినాం. ఇది సప్తమి విభక్తి ద్వివచనం. ఇది ఏతయో పరతః, లేదా లింగిచే పరత, లేదా లింగి లకారం పక్కన ఉన్నా, యకారాదౌ అసార్వధాతుకే పరతః, యకార ఆదిలో ఉండి సార్వత్రిక భిన్న ప్రత్యయం పక్కన ఉంటే. ఓకేనా? ఇది సప్తమి విభక్తి ద్వివచనం. ఇత్యేతయో అనేది సప్తం అంటే పక్కన ముందుకు పని అవుతుంది కదా. ఓకే. రుకారాంత అంగానికి షకారం పక్కన ఉన్నా, యక్ పక్కన ఉన్నా, లింగ్ పక్కన ఉన్నా అప్పుడు ఏమవుతుంది? దానికి రింగ్ వస్తుందంట. ఏమొస్తుంది స్థానంలో? రింగ్ ఇతి అయం ఆదేశో భవతి, రింగ్ ఇతి అయం ఆదేశో భవతి. కాబట్టి రుకారాంతుడిలో రుకారానికి వస్తుంది, రూలో ఉండే ఉకారానికి రూకి మాత్రమే, రేపంలో ఉండే రుకారానికి మాత్రమే వస్తుందా? రింగ్ ఆదేశం అవుతుంది. రూకి క్రూలో ఉండే రు కకారంలో రుకారానికి వస్తుంది, రింగ్ ఆదేశమైన. రింగ్ ఆదేశం చేసి ఏమవుతుంది? రింగ్ ఆదేశం చేస్తే అక్కడ కింద చేర్చండి, అంటే రింగ్ ఆదేశం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. రింగ్ షయగ్ లింగ్షు, షకారం గాని యంగ్ గాని లింగ్ గాని పక్కన ఉంటే అప్పుడు ఆ రుకారాంతాంగానికి రింగ్ ఆదేశం అవుతుంది. ఏమవుతుంది? రింగ్ ఇతి అయం ఆదేశో భవతి. రింగ్ ఆదేశం ఎక్కడ అవుతుంది? రింగ్ ఆదేశము గిచ్చ అనే నియమం ప్రకారంగా అంతిమంలో అవుతుంది అన్నమాట. ఏమవుతుంది? మహోదయ, ఇక్కడ సూత్రంలో అసార్వధాతుకే పరతః అన్నాడు, అదేంటి మహోదయ? సార్వధాతుక ప్రత్యయం ఉండకూడదంట. మరి ఏముండకూడదు? ఇప్పుడు యక్ సార్వధాతుకం కాదా మహోదయ? ఆప్షన్ కింద ఉంది కదా మనకు, మనం దాని నిమిత్తం ఓ. చేసుకోలేదు. అందుకే
మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. షాగన ఉండాలి పక్కన, ఎక్కన ఉండాలి మనకి, లేదా ఇది ఉంటుంది లేదనుకోండి లింగన పక్కన ఉండాలి. అటు యకారాదం అంటే తకారం ఉంది కదా అదే. తకారం మనం దాన్ని నిమిత్తం చేసుకునే దానికంటే ముందు ఎక్కువ ఉంది, దాన్ని నిమిత్తం చేసుకుంటున్నాం. సరే దాన్ని నిమిత్తం చేసుకునేది అనమాట. అందుకే ఎక్కువ తకారం అది సాధక ప్రత్యయం, దాన్ని నిమిత్తం చేసుకోలేదు. ఏంటి కదా ఎక్కువ సాధకమా ఆర్ధాతకమా? ఎక్కువ కూడా సారధాతుకి ఎక్కువ అన్నాడు. అర్ధధాతుకం ఆచార్య. ఆర్ధాతుకం ఎందుకంటే తింగులు తింగులు ఉందా, టిప్తస్ షిప్తస్ ఉందా? లేదు. ఒక ప్రత్యయం ఉంది, షిత్ ప్రత్యయం ఉండాలి. ఈ ప్రత్యయం ఎక్కువ ప్రత్యయమే. ఈ ప్రత్యయం శకానికి తీసేసామా? కాదు. తింగు కాదు షిత్తు కాదు అంటే శకానికి తూ చేయదు. తింగు షిత్తు కాదు ఆర్ధాతుకం అయిపోతుంది. ఎందుకంటే ఆర్ధాతు ప్రత్యయం. తింగు షిత్తు భిన్నమైన ప్రత్యమేనా? కాబట్టి అటువంటి ఆర్ధాతు ప్రత్యయం ఉంది కాబట్టి ఆ రుకారాంతానికి రింగ్ వచ్చేస్తున్నాం. దాన్ని నిమిత్తం చేసుకోవాలి. ఏ దాన్ని ఎక్కువ నిమిత్తం చేసుకున్నాం అన్నమాట. ఆప్షన్స్ ఎన్నుకున్నాం అంటే మనకి ఇది ఈ లక్షణం ఉంది కాబట్టి. ఓకే, ఈ లక్షణం ఎక్కడ లేకపోతే మనకు వచ్చేది కాదు, ఎందుకంటే సాధక ప్రత్యయం కాబట్టి. ఓకేనా? ధన్యవాదాలు. అందుకే రింగ్ వచ్చింది. అంటే కకారంలో ఉండే రుకారానికి రింగ్ వచ్చింది అన్నమాట. అందుకే ఏమవుతున్నప్పుడు క హలంతం అవుతుంది, ఆ రుకార రింగ్ వస్తుంది, పక్కన ఎక్కయ్యా, పక్కన తకారము. ఆ తకారానికి కితాత్మ్య పదార్థం తేలితో మనం ఏకాన్ని డైరెక్ట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు రింగు అనుమతిలో పోయిస్తే రీ మూలుతుంది. ఏమవుతుంది? ఓన్లీ రీ అవుతుంది. గకారం అయిపోతుంది హలంత్యం చేత. అప్పుడు కా హలంతము పక్కన రీ కలిపితే క్రీ అయిపోయింది. క్రియాత కితాత్మ్య పదార్థం తేలితో ఏ తకారంలో ఉండే అక్కడ ఏ చేస్తే క్రియతే అనే రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? క్రూలో ఉండే రుకారానికి రింగు చేశాము. రింగు చేస్తే దానికి అనుమతులు వేసుకుని రీ మిగిలింది. అది కకారంలో కలిపితే క్రియ అయిపోయింది. అందుకే క్రియతే అనే రూపం మనకు సిద్ధిస్తుంది. నకారం దేంతో లోపమైందండి? హలంత్యం. హలంత్యం ఉపదేశం కదా, హలంత్యం చేత అయిపోతుంది. రింగ్ ఆదేశము మహర్షి పాణికి ఉపదేశమే కదా. రింగ్ ఆదేశం అంటే చెప్తే ఉపదేశంలో ఉన్నటువంటి ఏదైనా కావచ్చు, వాటికి ఇత్తని పేరు పెట్టుకుంటాం హలంత్యం ప్రకారంగా. రింగ్ అనేది అంత్యంలో ఉంది కదా ఈ ఆదేశానికి, కాబట్టి హలంత్యం ప్రకారంగా ఇత్తని పేరు పెట్టుకుంటాం. తస్సలోప హదస్లోప. అప్పుడు ఏమవుతుంది? క్రియ అయిపోయింది. క్రియాత క్రియతే. అలాగే హృయి ధాతు స్థానం హృయి పెట్టుకున్నాం అనుకోండి, హృయి హృయిలో ఉండే యకానికి హలంత్యంతో వెళ్ళిపోతుంది, ఓన్లీ హృ మిగులుతుంది. మిగిలిన ప్రక్రియ హృకి సమానం. హృ యాతే, హృ రింగ్ యాతే హృయతే. సారీ, హృకి హృలో ఉండే రుకానికి రింగ్ ఆదేశం అయితే హ్రియతే అయిపోతుంది. హృ అనేది హ్రీగా మారిపోతుంది. హృ ధాతు హ్రీగా మారిపోతుంది. ఏదో హృ క్రీగా ఎలాగ మారిపోయిందో హృ కూడా హ్రీగా మారిపోతుంది రింగ్ షయక్ లింగ్స్ ప్రకారంగా. ఓకేనా? రికారాంత అంగుకో షా యక్ తథా యకారాది సార్వధాతుక భిన్, యకారాది సార్వధాతుక భిన్ లింగ్ పదైతే లింగ ఆదేశం వస్తుంది అని చెప్పుకున్నామట. ఆశ్రలింగ్ అసార్వధాతుక లింగ్ హై, సో వహి యాసుడి పదైతే లింగ ఆదేశం కూడా వస్తుంది. అస్తు మనకి ఇంత అవసరం లేదు, మన తర్వాత అప్పుడే చెప్పుకున్నాము. ఇక్కడ కేవలము మనకు రుకారాంత అంగానికి పక్కలో ఎక్ నిమిత్తం చేసుకుని ఎక్ ప్రత్యయం ఉంది కాబట్టి మనకు ఎక్కడ ఉండాలి, లేదా షకారం ఉండాలి, లేదంటే యకారాది లింగ ప్రత్యయం ఉండాలి. ఉంటే మనకు యకార లింగ ప్రత్యయం చేయాల్సిన అవసరం ముందే సాధారణ భిన్నమడి మనకు ఎక్ ప్రత్యయం స్పష్టంగా ఇచ్చారు సూత్రంలో, దాన్ని నిమిత్తం చేసుకుని లింగ ఆదేశం చేసుకున్నాం మనం. అందుకే క్రియతే హ్రియతే హరించబడింది, చేయబడింది అనే అర్థం మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా క్రియతే అనే రూపము చూసాం. ఓకే, ఇక్కడ కూడా మన ప్రకృతి సేమ్ అదే ప్రక్రియ. మన లట్లకార స్థానంలో లహ కర్మనిచ్చే భావించే ఆకర్మ కేబియ ప్రకారంగా లకారం ఏ అర్థంలో వస్తుందంటే ఇక్కడ కర్మార్థంలో వస్తుంది. ఎందుకంటే కటహ క్రియతే, నాదో కటం చేయించబడుతుంది. కటం అంటే కర్మ, కర్మ చేయించబడుతుంది, కటం చేయించబడుతుంది. కర్మార్థంలో లకారం వచ్చింది. కర్మార్థం లకారం వచ్చింది కాబట్టి ఆ లకార స్థానంలో ప్రత్యయాలు వచ్చాయి. ఏం వచ్చాయి? 18 ప్రత్యయాలు వచ్చాయి. అందులో ఏం తెచ్చుకోవాలి? కర్మార్థంలో లకారం వచ్చిందంటే ప్రత్యయం కర్మలో వస్తాయి, ప్రత్యయం ఆత్మపదంలో వస్తాయి అని చెప్పి. ఒకవేళ లకారము కర్మలో వచ్చింది అనుకో, కర్మలో ప్రత్యయం తెచ్చుకోండి అనుకోండి, సో కర్మలో ప్రత్యయం తీసుకొచ్చింటేనా లకారం అనేది కర్మలో వస్తే గినా భావ కర్మను అనుసూచన ప్రకారంగా కర్మలో వచ్చిన లకారము
ఆ కర్మలో లకారం వచ్చింది కాబట్టి ఆ లకార స్థానం వచ్చిన ప్రత్యయాలు కూడా కర్మలోనే వస్తాయి. ఆ లకార స్థానం వచ్చిన ప్రత్యయాలు కూడా ఆత్మీయపదంలో వస్తాయి. ఆ లకార స్థానంలో వచ్చిన ప్రత్యయాలన్నీ కూడా ఏమవుతాయి? ఏవైతే వస్తాయో అవి ఆత్మీయపదంలోనే వస్తాయి. కర్మలో ఎప్పుడు లకారం వస్తుందో ఆ లకారం స్థానంలో వచ్చే ప్రత్యయం కూడా ఆత్మీయ పదంలోనే ఉండాలి అని చెప్పింది. లకారము కర్మలో వచ్చిందని చెప్పావు. ఆ లకార స్థానంలో వచ్చి లకారం కర్మలో వచ్చినప్పుడు ఆ లకార స్థానంలో వచ్చే ప్రత్యయం కర్మలో ఆత్మీయ పదంలో, కర్మలో కదా, ఆ లకార స్థానం వచ్చే ప్రత్యయం ఆత్మీయ పదంలో ఉండాలి. ఎవరు చెప్పారు? మన ప్రకృతి చెప్పింది. భావ కర్మను ఓకే, లకారం కర్మలో వచ్చింటే దాని స్థానంలో వచ్చే ప్రత్యయం కూడా ఆత్మీయ పదంలో ఉండాలి. ఇది నియమం అంట, అదే సిద్ధాంతం. లకారం ఎప్పుడు భావంలో వచ్చినా కర్మలో వచ్చినా ఆ లకార స్థానంలో వచ్చే ప్రత్యయాలు కూడా ఆత్మనేపదంలో ఉండాలి అని చెప్పింది. అందుకే ఆత్మనేపదం ప్రత్యయం తెచ్చుకున్నాం మనం. ఆత్మపదం ఏం తెచ్చుకోవాలంటే లక్ష్యానుగుణంగా ఏకవచనంలో ఉంది కాబట్టి ప్రథమ పురుషంలో ఏకవచనం తాపత్యం తెచ్చుకొని రూపసిద్ధి చేసుకున్నామండి. అస్తు. ఇందుకు ఎదుకంగా సందేహం ఉందా? మహోదయ, ఇక్కడ నిత్య అని ఇంకో సూత్రం కూడా ఉంది కదా, అంచె అల్లుకోహువా అని వచ్చేది. అదే ఇప్పుడు ఆదేశం కదా, ఆదేశాలు ఎక్కడ వస్తాయి? ఆదేశాలు అలోంత్యస్య నియమ ప్రకారంగా అంతిమ స్థానంలో వస్తాయి. ఏమొస్తాయి? ఆదేశాలు అలోంత్యస్య అలోంత్యస్య అనే నియమ ప్రకారంగా అంతిమ స్థానం ఆదేశిస్తాయి. కానీ దానికి అనేకాల్సి సర్వస్య అనే సూత్రం ప్రకారంగా అనేకాల్సి సర్వస్య ఇందులో ఎన్ని ఆలులు ఉన్నాయి? రకారం ఉంది, ఇకారం ఉంది, గకారం, 3 ఆదేశం 3 వర్ణాలు ఉన్నాయి. అనేకాల్సిత్ ఆదేశంలో అనేక అల్లు వర్ణములు ఉంటే, అంటే ఒక వర్ణం కన్నా ఎక్కువ వర్ణాలు ఉంటే అవన్నీ కూడా సంపూర్ణ స్థానంలో వస్తాయి అని చెప్పింది. అంటే కురువు తీసేస్తే రింగ్ పెట్టుకోవాలి అని మొత్తం కురువు స్థానంలో మొత్తం రింగ్ వస్తుంటే వెంటనే గిచ్చవచ్చు చెప్పింది. ఏం చెప్పింది? లేదండి, ఏ ధాతువులో అయితే ఇంగిత్ ఈ ఆదేశం ఎప్పుడైనా కానీ ధాతు కాదు, ఏ ఆదేశంలో అయితే గకారం గిత్తి చేశామో అటువంటి గిత్ ఆదేశం మాత్రము సంపూర్ణ స్థానంలో కాకుండా ఆ వర్ణానికి ఒక ఏకదేశంలో ఒక స్థానంలో మాత్రమే అవుతుంది అని చెప్పింది. గిచ్చ వచ్చి చెప్పిందండి, సామాన్యంగా రింగులో అనేక అల్లు వర్ణములు ఉన్నాయి, ఒకటి కన్నా ఎక్కువగా వర్ణం ఉంటే అటువంటిది ఆదేశము అనేకాల్సిత్ సర్వస్య అనే నియమం ప్రకారంగా, సూత్రం ప్రకారంగా కురు అనే సంపూర్ణ స్థానంలో వస్తూ ఉంటే, మొత్తం కురు స్థానంలో రింగు ఆదేశం అవుతుంటే అప్పుడు ఇది గిచ్చాసుతో వచ్చి ఏం చెప్పిందంటే, ఏంటి క్రియ సంపూర్ణ స్థానంలో చేసుకోవద్దు రింగ్ ఆదేశం. ఎందుకంటే ఆదేశం రింగ్ ఆదేశంలో ఏదైనా ఈ రింగ్ ఆదేశం కాదు, ఆదేశంలో ఎప్పుడు గకారానికి ఇత్తి చేయబోయినా ఏ ఆదేశంలో ఇత్సంజక వర్ణం ఉంటే గినా అది సంపూర్ణ స్థానంలో కాకుండా ఆ అక్షరానికి ఆ వర్ణానికి ఒక ఏకదేశంలో వస్తుంది, అంటే అంతిమ స్థానంలో వస్తుంది. గిచ్చ ఆదేశము అంతిమ స్థానే భవతి, అంగస్య అంతిమ స్థానే భవతి. ఇక్కడ కురు అంగం, ఆ కురు అంగానికి అంతిమ స్థానే రూలో మాత్రమే వస్తుంది, రూలో మాత్రమే రింగ్ ఆదేశం వస్తుంది. అర్థమైందా? అందుకే శుద్ధం అండి. ఇది వచ్చి నియమం చెప్పిందన్నమాట. సంపూర్ణ కురువును తీసేసి దాని స్థానం రింగు పెట్టుకుంటుంటే లేండి, ఇక్కడ ఏ ఆదేశంలో గకారం గిత్తి చేయబడిందో అటువంటి ఆదేశం మాత్రము సంపూర్ణ స్థానంలో కాదు, ఆ అక్షరానికి అంతిమ స్థానంలో అవుతుంది, ఆ అంగానికి అంతిమ స్థానంలో అవుతుంది. కురువు అంగం, ఆ అంగంలో అంతిమ అక్షరం ఏంటి? కాలో ఉండేది కాలమే అంతిమ అక్షరం, దాని స్థానంలో రింగ్ వచ్చింది, అందుకే క్రియ అయిపోయింది. అలాగే క్రియ అయిపోయింది. గిచ్చ చూనిక సూత్రాలు షష్ఠీ నిర్దిష్టస్య యో గిత్ ఆదేశ సో అంత్యస్య అలహ స్థానే భవతి. అంతిమ అలి స్థానంలో మాత్రం వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటి? అంతిమల్లు రీనే ఉందన్నమాట. కురువులో అంతిమ అక్షరం రూ ఉంది, కానీ దాని స్థానంలో మాత్రమే అంతిమల్లు రూ కాలం కాబట్టి రూ స్థానంలోనే ఏమొస్తుంది? రింగ్ ఆదేశం వస్తుంది. ఎందుకు? చూడండి, అనేకాల్సి సర్వస్య ఇది వక్షతి తస్య అయం అపవాదః. ఇది అపవాద సూత్రం. ఏ సూత్రం అండి? అనేకాల్సి సర్వస్య అనే సూత్రానికి ఇది అపవాద సూత్రము. ఓకేనా? అంటే దీనికంటే బలమైన సూత్రం నియమం చెప్పినమాట. ఏదండి?
నువ్వు తీసుకొచ్చే ఆదేశంలో గకారానికి విత్సంజ చేసే వర్ణం ఉంటే కన్నా అది మటుకు సంపూర్ణ స్థానం రాదు, అది ఒక ఏకదేశంలో వస్తుంది, అంతిమ స్థానంలో వస్తుంది. ఇప్పుడు అంతిమంలో ఉంది, రుకారం ఉంది కాబట్టి పురులో ఉండదు, అంతిమంలో ఉంది, అది దానికే లింగ ఆదేశం చేసుకో. అందుకే అనుమతి లోపం చేసుకుంటే క్రియ అయిపోయింది. క్రియాత ఏకారం చేసుకుంటే క్రియతే అలా రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? ఓకే మహోదయ. ఓకే. తర్వాత మహోదయ రింగ్ సయా లింగ్ క్షు అని ఎందుకు వచ్చారు అక్కడ? రింగ్ ఆదేశం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? రింగ్ షయగ్ లింగ్షు, షా యక్ లింగ్ ఈ మూడు ఉండాలి పక్కన. షకారణ పక్కన ఉండాలి, ఎక్కన పక్కన ఉండాలి, లింక్షు ఇవన్నీ మూడు సప్తమి విభక్తి బహుశం పెట్టాయండి. షయగ్ లింక్షు అనేది మొత్తం సప్తమి విభక్తి బహుశంలో అవి పక్కన ఉంటే షకారం గాని యక్ గాని లేదా లింగ ప్రత్యయం గాని ఉంటేనే, లింగ లకారం వచ్చినటువంటి యకారాది ప్రత్యయాలు ఉంటేనే అప్పుడు మాత్రమే రింగ్ వస్తుంది. చూడండి, రింగ్ ప్రథమ విభక్తి ఏకవచనం, ఎందుకంటే అవుతుంది కాబట్టి. షయగ్ లింక్షు, షశ్చ యకచ లింగచ మొత్తం కలిపితే షయగ్ లింగ్ అయిపోయింది. సప్తమి విభక్తి షయగ్ లింక్షు, సప్తమి విభక్తి బహుశం. చెప్పాం కదా, సప్తమి విభక్తిలో ఉంటే అవి పక్కన ముందుకు పని చేసుకుంటాం. ఇక ముందుకే పని అయ్యింది, అవి పక్కన యక ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి ముందుకు ఏం చేసుకున్నాము, కుదులో ఉండే రుకారానికి రింగ్ చేసాం, రింగ్ చేసాం, అది ముందుకే జరిగిందే పని. సప్తమి భక్తి ఏంటి ఇక్కడ? యక్ సప్తమి భక్తిలో ఉంది. సూత్రంలో ఇక్కడ ఏంటి? యక్ సప్తమి భక్తిలో ఉంది కదా, అది పక్కన ఉంటే ముందుకు అవుతుంది అన్నమాట. సప్తమి భక్తి పక్కన ఉంటే ముందుకు పని చేసుకుంటాం. అందుకే కుదులో ఉండే రుకారానికి ముందు కదా, దాంట్లో రుకాస్త్రం రింగ్ ఆదేశం చేసుకుందాం. ఓకేనా? రింగ్ రావాలంటే షకారణ పక్కన ఉండాలి, ఎక్కన్న పక్కన ఉండాలి, లేదా లింగ ప్రత్యయాన్ని పక్కన ఉండాలి. యక ప్రత్యయం కానీ షా ప్రత్యయం కానీ లేదా లింగ ప్రత్యయం, ఈ మూడు ఏదో ఒకటి ఉంటేనే అప్పుడు అంగానికి రింగ ఆదేశం వస్తుంది. అది ఎక్కడ రావాలి అంటే గిచ్చ సూత్రం ప్రకారం అంతిమంలోనే రావాలి. ఆదేశం ఎక్కడ రకానికి చేసినా అది అంతిమ స్థానంలో వస్తుంది అని చెప్పి మనకు సూత్రం స్పష్టంగా చెప్పింది. అందుకే క్రియతే హ్రియతే రూపాలు సిద్ధించాయి. ఓకే, సో ఇక్కడ మనం ముఖ్యంగా ప్రకృతం ఎక్కడ వినియోగించబడింది అది మీకు అర్థం కావాలి. అది అర్థమైందా? మన ప్రకృతం వచ్చి ఎప్పుడు ఏం పని చేస్తుంది అది అర్థమైతే మిగతా అన్ని అర్థమవుతాయి. ప్రకృతం యొక్క వినియోగం మనం గుర్తు రావాలి ముందు. ఈ సందర్భంలో 18 ప్రత్యయాలు వచ్చాయి. 18 ప్రత్యయాలు ఏం తెచ్చుకోవాలి అన్నప్పుడు భావకర్మ, ఒకవేళ లకారం భావంలో వచ్చింటే ఆత్మీయ ప్రత్యయాలు తెచ్చుకోవాలి. ఒకవేళ లకారం కర్మలు వచ్చింటే అప్పుడు కూడా లకార స్థానంలో ఆత్మీయ ప్రత్యయాలు మాత్రం వస్తాయని చెప్పింది. అందుకే ఆత్మీయ పదంలో ఉండే ప్రత్యయాలు మాత్రం తెచ్చుకుంటాం. ఓకే, అందుకే ముందు లకారం చూసుకోవాలి. లకారం కర్మలో వచ్చిందా, భావంలో వచ్చిందా, కర్తలో వచ్చిందా, దాన్ని బట్టి మనకు ఆత్మీయ పదమా పరస్పరం నిర్ధారణ అవుతుందండి. అర్థమైందా? దీన్ని బట్టి ఏమవుతుంది, కర్మలో భావంలో ఎప్పుడు లకారం వచ్చినా అక్కడ ఎల్లప్పుడూ ఆత్మీయ పదము ఉంటుంది. ఎక్కడైతే లకారము కర్మలో కాకుండా భావంలో కాకుండా కర్తలో వచ్చిందనుకోండి, దాన్ని బట్టి అక్కడ ప్రత్యయము పరస్పరంలో ఉంటుంది. ఓకేనా? మాకు ఉండే మూడే అన్నమాట. లకారాలు వస్తే కర్తలు వస్తాయి, కర్మలు వస్తాయి, భావములు వస్తాయి. కర్మ విషయంలో భావ విషయంలో చెప్పింది, కర్మలో వచ్చినా భావన వచ్చినా ఎల్లప్పుడూ ఆత్మీయ ప్రత్యయాలు వస్తాయి. మిగిలినదేంటి అవశేషంగా మిగిలినదేంటి భావం కర్మలు తీసేస్తే మిగిలింది కర్తది ఒకటే, కర్తలో పరస్పరం వస్తుంది తెలిసిపోతుంది. మిగిలిన దానికి అది ఒకటే కాబట్టి ఇంకా ఎక్కడైతే కర్త వస్తుందో అక్కడ మనకు పరస్పరం వస్తుంది, ఆత్మీయపదం రాదు. పరస్పరం ఉండే ప్రత్యయాలు తెచ్చుకుంటాము. ఓకేనా? ఓకే అండి. సో ఈ రకంగా మనము ఈ సూత్రంలో ఉండే రూపసిద్ధులు చూసామండి. నెక్స్ట్ సూత్రం రేపు చూద్దాము. అస్తు మంత్ర పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.
नमस्ते, धन्यवाद आचार्य महोदय। नमस्ते महोदय। नमस्कार आचार्य। నమస్తే